నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పూడిగతీత పనులు వేగంగా పూర్తి చేయాలి. నెల్లూరులోని పొగతోటలో జరుగుతున్న పూడిగతీత పనులు పరిశీలించిన అనంతరం మాట్లాడిన పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, చిగురుపాడులో 2 కోట్ల మేర అభివృద్ధి పనులు ప్రారంభం. ఎన్నో ఏళ్ల కళ నెరవేరడంతో సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీని గుర్రంపై ఊరేగించిన స్థానికులు. దళితులకు తిరిగి ఇంటి స్థలాలు పంపిణీ చేయాలి. వాకాడులోని రెవెన్యూ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన అనంతరం మాట్లాడిన దుగ్గవరం గ్రామస్తులు. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైయున్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. చిగురుపాడు రోడ్డు చిరకాల కోరిక ఆ ప్రజలకు నెరవేరింది. దీంతో సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీకు చిగురుపాడు పంచాయతీ ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఆమెను గుర్రంపై ఊరేగించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. నాయుడుపేట మండలంలోని చిగురుపాడు గ్రామ పంచాయతీ ప్రజల 30 ఏళ్ల కలను సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ నెరవేర్చారు. సుమారు 2 కోట్లతో సీసీ రోడ్లు, తారు రోడ్లు, సేఫ్టీ వాల్స్ నిర్మించారు. దీంతో గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే విజయశ్రీని స్థానికులు గుర్రంపై ఊరేగించారు. పూలతో ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున ప్రజలు చేరుకుని కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో అభివృద్ధి పనులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మాట్లాడుతూ 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి సంక్షేమంకు పెద్దపీట వేశారని ఆమె వివరించారు. రోడ్డు గురించి ఎదురు చూస్తున్న ప్రజలందరికీ ఈ రోజు మనం 1,95 లక్షలతో మనం ఈ రోడ్డు వేసుకోవడం జరిగింది. 20 సంవత్సరాలుగా రోడ్డు లేక అలాగే ప్రచారంకి వచ్చినప్పుడు కూడా ఎంతో మంది నన్ను ఈ రోడ్డు గురించి కూడా అడిగారు. ఈ రోడ్డు వేయించమని కూడా చాలా మంది అడగడం జరిగింది. మా నాన్నగారు అలాగే ఎంతో మంది నాయకులు ఈ రోడ్డు గురించి కూడా వేసుకోవడానికి చాలా కృషి చేశారు. వాళ్ళందరి కష్టంతో ఇవాళ మనం ఈ రోడ్డు వేసుకోవడం, ఇవాళ ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ రోడ్డు కోసం కష్టపడ్డ మా అన్నయ్యకి, అలాగే మనము ఆయన చెప్పిన సూపర్ 6 పథకాలన్నీ కూడా అమలు చేసుకుంటూ వచ్చారు. గత ప్రభుత్వం వాళ్ళు చేసిన అప్పులన్నీ అధిగమించి ఇప్పుడు మనం అన్ని చోట్ల అభివృద్ధి, రాష్ట్రం అంతటా కూడా అభివృద్ధి జరుగుతుంది. 2వ తారీఖు నుంచి ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి, ఇంటింటికి వెళ్ళి మనము అమలు చేసిన పథకాలు, మనం చేసిన అభివృద్ధి గురించి కూడా ప్రతి ఒక్కరికి కూడా చేసే కార్యక్రమం కూడా మొదలు పెట్టబోతున్నాం. ఈ మన సమర్థవంతమైన నాయకుడు రాష్ట్రానికి వస్తే ఎంత అభివృద్ధి జరుగుతుందో ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలో కుంటిపడిపోయిన అభివృద్ధి అలాగే సంక్షేమ పథకాల్ని ఈ రోజు ఒక సమర్థవంతమైన నాయకుడి దగ్గర నుంచి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆనం మస్తానయ్య, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, నాయకులు విజయభాస్కర్ రెడ్డి, పేరంశెట్టి శ్రీరామ్ ప్రసాద్, ఓజిలి మండల టీడీపీ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. నాణ్యత ప్రమాణాల మేర పారిశుద్ధ్య పనులను చేపట్టాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆదేశించారు. నెల్లూరు నగరంలోని 45వ డివిజన్ లో జరుగుతున్న పూడిగతీత పనులు ఆయన పరిశీలించారు. వర్షాకాలం దృష్ట్యా 6.7 కిలోమీటర్ల మేర కాలువల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖకు చెందిన 3,000 కోట్లను పక్కదారి పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ తదితరులు పాల్గొన్నారు. అక్కడ తీసుకుంది కొంచెం బ్యాక్ సిటీకి తీసుకుంటే ఆల్మోస్ట్ సెంటర్ అవుతుంది. ఆ ఏరియాలో నేను కూడా యాక్చువల్గా ఈరోజు
ఎక్కడైతే సిల్ట్ తీసుకుంటున్నారో అక్కడ వచ్చి యాక్చువల్గా వీళ్ళందరితో పార్టిసిపేట్ చేసి ఆ సిల్ట్ తీసే కార్యక్రమంలో జాయిన్ అయ్యాను. నేను అందరికీ ఒకటే చెప్పేది, ఖజానా ఖాళీ 10,000 కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయాడు. మున్సిపల్ శాఖదైతే 3,000 కోట్లు డైవర్ట్ చేశారు ప్రజలు కట్టినవి. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ 1 by 1 చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు మున్సిపాలిటీలో ఉండేవాళ్ళు అందరికీ ఒకటే నేను చెప్పేది, కొద్దిగా ఓపిక పట్టండి. 1 by 1 చేస్తాం. 1 by ఏదైతే 8,500 కోట్లు అమృత స్కీమ్ వచ్చి ఆగిపోయిందో గత ప్రభుత్వం, దాన్ని టెండర్ పిలిచేసాం. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏదైతే 5,350 కోట్లతో 2019లో తెచ్చామో దాన్ని మళ్ళీ రివైజ్ చేసాం. దాన్ని కూడా టెండర్ పిలుస్తున్నారు. కానీ కొద్దిగా ఓపిక పడితే ఖచ్చితంగా ఆ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేస్తామని రాష్ట్ర ప్రజలకి, నెల్లూరు ప్రజలను తెలియజేస్తున్నాను. ఈరోజు విఆర్ఐ స్కూల్ ఏదైతే అద్భుతంగా తయారు చేశారో ఆ స్కూల్లో క్లాసులు ఈరోజు నర్సరీ నుంచి 5th దాకా ఈరోజు క్లాసులు స్టార్ట్ అయినాయి. 6 నుంచి 9 దాకా డే ఆఫ్టర్ టుమారో స్టార్ట్ చేసే విధంగా చేశారు. నిజంగా ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అదే స్కూల్లో నేను చదివాను, అదే కాలేజీలో. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలోని చెన్న మర్రిమిట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమల నుండి కర్ణాటక బాగేపల్లి వెళ్తున్న టెంపుల్ ట్రావెల్ ను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో 3 మృతి చెందగా 9 మందికి తీవ్ర రక్త గాయాలయ్యాయి. టెంపోలో ప్రయాణిస్తున్న చరణ్, మేఘర్, శ్రావణి, డ్రైవర్ మంజునాథ్ తో సహా పలువురికి గాయాలయ్యాయి. సంఘటనా స్థలికి ముదివేడు పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. చెన్నామరిమిట్ట మీద యాక్సిడెంట్. ఇంటి స్థలాలు తిరిగి పంపిణీ చేయాలని దుగ్గవరం గ్రామ దళితులు డిమాండ్ చేశారు. వాకాడులోని రెవెన్యూ కార్యాలయం వద్ద దళితులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ రామయ్యకు వారు వినతి పత్రం అందజేశారు. వాకాడులోని రెవెన్యూ కార్యాలయం వద్ద దుగ్గవరం గ్రామానికి చెందిన దళితులు నిరసన కార్యక్రమం చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ తహసీల్దార్ రామయ్యకు వారు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో గత 20 ఏళ్ల క్రితం అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి సర్వే నంబర్ 30లో 2 ఎకరాల 82 సెంట్ల భూమిలో దళితులకు ఇంటి నివేశన స్థలాలు పంపిణీ చేశారన్నారు. ఆ స్థలాల్లో గృహాలు నిర్మించుకున్నామని, కానీ గ్రామంలోని కొందరు టీడీపీ నాయకులు ప్రభుత్వ భూములను చెప్పి అధికారుల చేత బోర్డులు పెట్టించారని తెలిపారు. తమకు కేటాయించిన స్థలాలు పరిశీలించి దళితులకు న్యాయం చేయాలని వారు అభ్యర్థించారు. 2 ఎకరాల 82 సెంట్లు ప్రభుత్వం వారు మాకు మా పెద్దలకి ఇళ్ల స్థలాలుగా కేటాయించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది మా స్వాధీన అనుభవంలోనే ఉన్నాయి. అవి ఈ మధ్య కాలంలో వచ్చిన వరదల వల్ల అక్కడ మౌలిక సదుపాయాలు లేనందువలన దాన్ని మేము ఖాళీ చేసి ఒక దాత సహాయం చేస్తే ఊరు దగ్గరకు వచ్చి ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు మాకు పిల్లకాయలు అంతా పెరిగిపోయారు. మాకు పాత స్థలాలు మాకు కేటాయించండి, ఆ స్థలాలు మాకే ఉండాలని మేము ప్రాధాన్యపడుతున్నాం. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఈ రాజకీయ నాయకుల అండదండలతో దాని మీద కనీసం దాన్ని ఆక్రమించుకొని గందరగోళంగా చేసి నానా ఇబ్బందులు గురి చేస్తున్నారు మమ్మల్ని ఎస్సీని. కేవలం మేము దళితులు ఉన్న భావంతోనే ఈ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు కూడా రికార్డుల పరంగా ఇల్లునే ఉన్న దాంట్లో అయినా సరే ఈ విధంగా ఒకరికొకరు గొడవలు పెట్టి ఈ విధంగా చేస్తున్నారు. దాన్ని మీరే మాకు ఏదో ఒక విధంగా పరిష్కారం చూపించి మా స్థలాలు మాకు కొనసాగించి దాంట్లో బోర్డు ఎవరు పర్మిషన్తో బోర్డు పెట్టారు, ఎందుకని బోర్డు పెట్టారు, ఆ బోర్డు మాకు తొలగించి ఇమ్మీడియట్ గా మాకు అవమానకరంగా ఉంది ఆ విషయం. ఆ బోర్డు తొలగించి ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. మిమ్మల్ని 42 మందికి ఇచ్చారు అప్పట్లో, అవి 75లో ఇచ్చినట్టు. ఈ విషయమై తహసీల్దార్ రామయ్య స్పందిస్తూ ఇంటి స్థలాలపై విచారణ జరిపి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన సైదాపురంలోని హరిజనవాడలో చోటు చేసుకుంది. ఈ మేరకు ఎస్ఐ కాంతి కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైదాపురం ఎస్సీ కాలనీకి చెందిన కాకాని వెంకటరమణయ్య అదే గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి అనే మహిళను 17 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. ఇటీవల కాలంలో వారు ఇల్లు నిర్మించి అప్పులయ్యారు. ఆ అప్పులు తీర్చేందుకు కువైట్ కు వెళ్లిన వెంకటరమణయ్య గత నెల 22న సైదాపురంకు వచ్చాడు. వచ్చినప్పటి నుండి వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో మనస్తాపానికి గురైన ఆయన ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని మృతి చెందాడు. మృతుడి తల్లి లక్ష్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కాంతికుమార్ తెలిపారు.
ఈ నెల 7వ తేదీన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా మూలాపేట ఆధునీకరణ పనులకు శంకుస్థాపన జరుగుతుందని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులోని మూలాపేటలో ఉన్న బాలిక ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఉపాధ్యాయులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. 4 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలను వీఆర్సీ తరహాలో సిద్ధం చేస్తామని మంత్రి నారాయణ వివరించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, ఉప మేయర్ రూప్ కుమార్ యాదవ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాలపాక అనురాధ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులో విఆర్ హై స్కూల్ని ఎవరు ఊహించినంత విధంగా దాన్ని తీర్చిదిద్దాం. ఎందుకంటే అది 120 సంవత్సరాల చరిత్ర కలిగిన స్కూలు. అదే స్కూల్లో నేను 6th నుంచి 10th దాకా చదివా. అదే కాలేజీలో ఇంటర్, డిగ్రీ చదివాను. అదే కాలేజీలో పార్ట్ టైం లెక్చర్గా ఉద్యోగం స్టార్ట్ చేశా. ఈరోజు ఇంత ఉన్న స్థితికి పోయిన తర్వాత ఆ స్కూల్ని డెవలప్ చేయాలి. 2014-19లోనే 300 మంది పిల్లలకి హాస్టల్ 11th క్లాస్ 12th క్లాస్ పెట్టి అనేక మంది ఐఐటి, నీట్లలో సెలెక్ట్ అయ్యారు. అయితే గత ప్రభుత్వం హాస్టల్ మూసేసింది. అసలు 120 సంవత్సరాల చరిత్ర స్కూల్నే మూసేసింది. అయితే ఎలక్షన్ ముందు ప్రామిస్ చేశాను నెల్లూరు ప్రజలకి, ప్రభుత్వం రాగానే దాన్ని రీఓపెన్ చేస్తానని. ఎవ్వరూ ఊహించినంత విధంగా ఆ స్కూల్ని ఎన్సీసీ గ్రూప్ వాళ్ళు, నారాయణ గ్రూప్ మా పిల్లలు కలిసి దాన్ని ఎంతో చక్కగా తీర్చిదిద్దారు. ఈరోజు క్లాసులు స్టార్ట్ చేసుకున్నారు. అయితే ఆ బిల్డింగ్ ఇనాగ్రేషన్కి విద్యాశాఖ మంత్రి యువనాయకుడు లోకేష్ గారు 7వ తేదీ మార్నింగ్ వచ్చి ఆ బిల్డింగ్ని అఫీషియల్గా ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే సుధాకర్ రెడ్డి గారు డిఎస్ఆర్ కంపెనీ, కన్స్ట్రక్షన్ కంపెనీ, నెల్లూరులో పుట్టి పెరిగారు. వారు ఉండింది కూడా మూలాపేట ఏరియాలోనేనంట. దాదాపు 10 ఏళ్ళు. వారు యాక్చువల్గా ఆ స్కూల్ చూడటం నేనే యాక్చువల్గా ఇన్వైట్ చేశాను. స్కూల్ చూసిన వెంటనే నేను కూడా నెల్లూరులో ఒక స్కూల్ ఇంతకంటే బాగా చేస్తానన్నారు. ఇంతకంటే బాగా చేస్తానని నిజంగా చాలా హ్యాపీ అయ్యాను. మీరే సెలెక్ట్ చేసుకోమంటే వారే మూలాపేటలో ఉండే ఈ యొక్క స్కూల్ని సెలెక్ట్ చేసుకున్నారు. దీన్ని యాక్చువల్గా బిల్డింగ్స్ డిజైన్ కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా రేపు 7వ తేదీ విద్యాశాఖ మంత్రి గారి యొక్క చేతుల మీద దీనికి వర్చువల్గా శంకుస్థాపన చేయించి డిసెంబర్ కల్లా మేజర్ కన్స్ట్రక్షన్, ఫస్ట్ ఫేజ్లో 14 రూమ్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. తర్వాత సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్లో అట్లా 1050 మంది ఇక్కడ చదివేటట్టుగా, నర్సరీ నుంచి 12th దాకా చదివేటట్టుగా వాళ్ళు ఒక మాస్టర్ ప్లాన్ చేశారు. ఫేజ్డ్ మ్యాన్లో ఎవ్రీ ఇయర్ కొన్ని లెక్కన 3 సంవత్సరాలు అనుకుంటాం. ఈ 3 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ వాళ్ళు పూర్తి చేస్తారు. వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తాను. ఎందుకంటే విఆర్ఐ స్కూల్ చూడంగానే వెంటనే చేస్తా ఉన్నాను. ఆల్రెడీ వాళ్ళు అల్లూరులో చేస్తున్నారు ఒక స్కూలు. 500 మంది రెసిడెన్షియల్కి, యాక్చువల్గా నిరుపేదలకి రెసిడెన్షియల్ చేస్తున్నారు. అది నేను వీడియోలో చూసా, చాలా బాగుంది. ఇప్పుడు ఇవాళ యాక్చువల్గా 1 గంటకి దాన్ని చూడబోతున్నా. వారు ఇన్వైట్ చేశారు. ఎందుకంటే చూడటం వల్ల అక్కడ అంటే వీడియోలో చూస్తే అక్కడ మనం చేసిన దానికంటే బెటర్గా ఉంది. మహాన్యూస్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు పేర్కొన్నారు. వెంకటాచలంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ అల్లర్మూకపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని సురేష్ నాయుడు వివరించారు. ఈ సమావేశంలో ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవానీ నాయుడు, నాయకులు సందూరి శ్రీహరి, చెంచయ్య, సుబ్రహ్మణ్యం, రహీం, అశోక్, మస్తాన్, చిన్న, సుమన్ తదితరులు పాల్గొన్నారు. మహాన్యూస్ మీడియా కార్యాలయం పైన తెలంగాణలో టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారినటువంటి బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగానికి సంబంధించినట్టు కొంతమంది మూర్ఖులు మహాన్యూస్ కార్యాలయంపై కర్రలతో, రాళ్లతో కార్యాలయాన్ని ధ్వంసం చేయడం, కార్ల అద్దాలతో సహా పగలగొట్టడం, యాజమాన్యం మీద దాడి, వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు గురి చేసే విధంగా ఆ యొక్క సంఘటన నిజంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అందరినీ కలచివేసింది. ఎందుకనంటే మీడియా అంటే ప్రజలకి, పాలకులకి మధ్య ఒక వారధిలాగా అనేక విధాలుగా
నాయకుల్ని చేసే కార్యక్రమాలను ప్రజలకు చూపిస్తూ జరుగుతున్న అవినీతి అక్రమాల మీద గళాన్ని వినిపించేది మీడియా. మరి అటువంటి మీడియా మీద మీరు దాడి చేయడం అనేది అప్రజాస్వామికం. ఎందుకనంటే టిఆర్ఎస్ పార్టీ ఏర్పడినాటికి, తెలంగాణ ఏర్పడినాటికి ఈ టిఆర్ఎస్కి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అనేక మంది విద్యార్థుల యొక్క ప్రాణాలను బలికొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఎస్సీ కాలనీలో 500 వెంకటేశ్వర స్వామి దేవాలయాలు నిర్మిస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. తిరుపతి జిల్లా రాయలచెరువు సమీపంలోని శ్రీశక్తి పీఠంను ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈరోజు ఈ పీఠానికి రావటం నాకు ఎంతో ఆనందం కలిగించింది. గత 2 సంవత్సరాల కిందే స్వామీజీ వాళ్ళు శిష్య బృందం వచ్చి నన్ను రమ్మన్నారు, కానీ వీళ్ళు కుదరలేక రాలేకపోయాను. ఎంతో బ్రహ్మాండమైనటువంటి ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇది చాలా బ్రహ్మాండంగా ఈ పీఠంలో చాలా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మీకు ఏం కావాలంటే అది బోర్డులో చర్చించి అవన్నీ నిర్ణయాలు తీసుకొని దీన్ని డెవలప్ చేద్దామని చెప్పాను. అదేవిధంగా కూడా చేస్తాం కూడా. చిన్న సమస్యలు ఉంటాయి, ఈ సమస్యలన్నీ కూడా అధిగమించి ఈ పీఠానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా. చిట్టమూరు మండలంలోని రంగనాథపురం పంచాయతీ పరిధిలో ఉన్న పిట్టివానిపల్లి సర్పంచ్ ప్రవీణ్ కుమార్ పాదర్తివారి కండ్రిగలో ఉండే 50 ఎకరాల రొయ్యలగుంట వ్యర్థ జలాలను పిట్టివానిపల్లి గ్రామంలోకి వదిలి తాగునీటిని కలుషితం చేస్తున్నారంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. పంట కాలువలోకి మురుగునీరు వెళ్లి నష్టం జరుగుతుందని ఆరోపించారు. ఓ భూస్వామి 13 ఎకరాలకు అనుమతి తీసుకుని 45 ఎకరాల వరకు రొయ్యలగుంటలు చేస్తున్నారని వారు వివరించారు. చిట్టమూరు మండలం రంగనాథపురం పంచాయతీ పిట్టివానిపల్లి. నేను సర్పంచ్ ప్రవీణ్ కుమార్ని. ఇప్పుడు పాదూతారు కండిలో ఉండే 40-50 ఎకరాల రొయ్యలు గుంటల వాటరు పిట్టివానిపల్లికి కాలువ తీసి పిట్టివానిపల్లి పంచాయతీలోకి వదిలేసి గ్రామంలోకి వాటర్ ఎక్కువ వెళ్ళిపోతూ ఉంది. ఆ మురుగునీరంతా దానివల్ల చాలా సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. అదేవిధంగా పంట కాలువలో వాటర్ వెళ్ళిపోయేసి ఇబ్బంది జరుగుతూ ఉంది. అడిగితే అతను సమాధానం చెప్పుకుంటా విష పదజాలంతో చాలాసార్లు మమ్మల్ని విధంగా ఇబ్బంది పెట్టాడు. అదే కాకుండా ఇప్పుడు రోడ్డు అనేది మనకి పిట్టివానిపల్లి మల్లం రోడ్లో సైడ్ మొత్తం దాన్ని తీసేసి దాన్ని కాలువగా మార్చడం జరిగింది. రోడ్డు కూడా ఇప్పుడు అడుగుతుంటే రోడ్డు కూడా మాదేనా అంటూ చెప్తా ఉన్నాడు. రోడ్డు అయితే మీద ఎట్లా అవుతుంది అడిగితే ఏదో మాటలు చెప్పడం జరుగుతూ ఉంది. దయచేసి ఈ యొక్క విషయాన్ని పై అధికారులు చూసి. రంగనాథపురం గ్రామ పంచాయతీలో పిట్టివానిపల్లి పాదవర్తవర కండిలో 50 ఎకరాలు రొయ్యల గుంటల నీళ్లు పిట్టివానిపల్లి గ్రామ పంట కాలువలోకి వచ్చి పిట్టివానిపల్లికి రేపు వర్షాకాలంలో పిట్టివానిపల్లి గ్రామంలోకి నీళ్లు వచ్చే ఇబ్బందిగా ఉంది. దయచేసి కాముదుల వారు మాకు న్యాయం చేయవలసిందిగా మరీ కోరుతున్నాం. అధికారులు ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు మా గ్రామానికి పిట్టివానిపల్లి రంగనాథపురం గ్రామ పంచాయతీ పిట్టివానిపల్లి పౌరత్వారికండ రెవెన్యూలో సాధారణంగా ఇంచుమించు 100 ఎకరాల పైన ఆక్వా సాగు జరుగుతుంది. కావుంచి వీళ్ళు పర్మిట్లు అసైన్మెంట్ అయితే పట్ట అయితేనే పర్మిట్లు 2 ఎకరాలు చూపించి 5 ఎకరాలు చేస్తున్నారు. అదే ప్రభుత్వ భూములు అధికారులకు తెలియకుండా వీళ్ళు స్వాధీనం చేసుకొని వీళ్ళు జరుపుకుంటున్నారు. కామందులు శాసనసభ్యులు గౌరవనీయులైన పాన్ సునీల్ కుమార్ గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి దీని మీద తగు చర్య తీసుకోవాలని చెప్పేసి సెలవు తీసుకుంటారు. పిట్టి రవికుమార్. వాకాడు మండలంలోని కల్లూరు పంచాయతీకి చెందిన టీడీపీ నాయకులు దువ్వూరు జనార్దన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు కోటపట్టణంలో ఘనంగా జరుపుకున్నారు.
పేదల నాయకుడిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న జనార్దన్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కోటలో బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో సోమవారం సాయంత్రం స్వామివారికి రుద్రాభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని విశ్వనాథుని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గందల్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. रुद्राय कल्पांत रुद्राय वीर रुद्राय रुद्र रुद्राय घोर रुद्राय अघोर रुद्राय मार्तांड रुद्राय अंड रुद्राय ब्रह्मांड रुद्राय चंड रुद्राय प्रचंड रुद्राय दंड रुद्राय सूर रुद्राय वीर रुद्राय भव रुद्राय भीम रुद्राय अतल रुद्राय वितल रुद्राय सुतल रुद्राय महातल रुद्राय रसातल रुद्राय तलातल रुद्राय पाताल रुद्राय नमो नमः। ओम शिवोऽहं रुद्रनामं भजेऽहम्। ओम शिवोऽहं रुद्रनामं भजेऽहम्। वीरभद्राय अग्निनेत्राय घोर संहारः सकललोकाय सर्वभूताय सत्य साक्षात्करा शंभो शंभो शंकरा। ओम शिवोऽहं रुद्रनामं भजेऽहं भजेऽहं। हर 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 महादेव। ओम नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय च अरुणाय च नमः संगाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमः साराय नमः संभवे च मयो भवे च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च। ब्रह्मांड कोटि अखिल परिपालना पूरणा जगत् कारणा सत्य देव देव प्रिया वेद वेदार्थ सारा यज्ञ यज्ञोमया निश्चला दुष्ट निग्रह सप्तलोक संरक्षणा सोम सूर्य अग्निलोचना श्वेत ऋषभ वाहना शूलपाणि भुजग भूषणा त्रिपुरनाश रक्षणा व्योमकेश महासेन जनक पंचवक्त्र परशुहस्त नमः। ओम शिवोऽहं रुद्रनामं भजेऽहं भजेऽहम्। ओम शिवोऽहं रुद्रनामं भजेऽहं भजेऽहं भजेऽहम्। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
పూడిగతీత పనులు వేగంగా పూర్తి చేయాలి. నెల్లూరులోని పొగతోటలో జరుగుతున్న పూడిగతీత పనులు పరిశీలించిన అనంతరం మాట్లాడిన పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, చిగురుపాడులో 2 కోట్ల మేర అభివృద్ధి పనులు ప్రారంభం. ఎన్నో ఏళ్ల కళ నెరవేరడంతో సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీని గుర్రంపై ఊరేగించిన స్థానికులు. దళితులకు తిరిగి ఇంటి స్థలాలు పంపిణీ చేయాలి. వాకాడులోని రెవెన్యూ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన అనంతరం మాట్లాడిన దుగ్గవరం గ్రామస్తులు. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం. మనుబోలు సమీపంలోని చెల్లపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైయున్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.